ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనకెదురవుతున్న ప్రతి బాధను, కష్టాన్ని బట్టి మనం నిత్యము దుఃఖానికి గురవుతున్నాము. కుటుంబంలో ఎన్నో సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, గొడవలు, మనస్పర్ధలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఉద్యోగ స్థలంలో వ్యతిరేకతలు, వ్యాపారంలో నష్టాలు, భర్త వలన బాధ, భార్యను బట్టి సమాధానం లేదు, ఆత్మీయంగా బలహీనులమవుతూ పరిచర్యలో బాధ కలిగించే పరిస్థితులను ఎదుర్కొంటూ సంఘంలో సమస్యలతోటి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చెబుతూ పోతే ఎన్నో దుఃఖించే సంఘటనలు మనం ఇంతకాలం ఎదుర్కొంటూనే వస్తున్నాము కదా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినములు గడిచిపోతున్నాయి, కానీ బాధలు మాత్రం తీరని స్థితిలో ఉంటున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడును కలిగి ఉన్న మనము, ఆయన సేవ చేస్తే నువ్వు నేను ప్రతిదినము దేవునికి ప్రార్థిస్తూ భక్తి శ్రద్ధలతో ఆ పరమ తండ్రిని సేవించే మనమందరము దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నా దేవుడు నా కష్టాన్ని చూస్తున్నాడు, నా సమస్యలను తీరుస్తాడు, ఆయనే నా రక్షకుడు, నేను ఏడ్వను, నా బలము నా దేవుడే అని మనం సేవించే దేవుని బట్టి ఆనందించాలండి. ప్రియులారా, భక్తుడంటున్నాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మనల్ని సృష్టించిన సృష్టికర్తను బట్టి ఆనందించాలి. ఎందుకంటే ఆ దేవుడు కల్వరి శిలువలో తన మరణం ద్వారా పాపాన్ని, లోకాన్ని, సాతానును, దుఃఖాన్ని జయించాడు. కాబట్టి మనకు అలాంటి జయమునే అనుగ్రహిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు కృపను మనం పొంది ఉన్నాము. కాబట్టి మన కష్టంలో, బాధలో, సమస్యలలో దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. ప్రతి పరిస్థితిలో ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతకాలి. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోవాలండి. నిత్యము ఆ దేవునికి ప్రార్థిస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన సేవ చేస్తూ బ్రతకాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకు ఆత్మీయ బలమును, శారీరక బలమును అనుగ్రహిస్తాడు. భక్తుడైన పౌలు గారు ఇలా అంటున్నాడు, నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చెయ్యగలను అని. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుని బలపరిచిన దేవుడు మనల్ని కూడా బలపరుస్తాడు. భక్తుడైతే గొప్ప కార్యములను చేస్తూ వచ్చినాడు, సమస్తము బాగుగా జరిగించాడు. ఎందుకంటే దేవుడు తనను బలపరిచినాడు. కాబట్టి ఈనాడు మనము కూడా దేవుని వలన బలము పొందిన వారమై సమస్త కార్యములను చేసేవారిమిగా ఉండాలి. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించే శక్తి కలిగిన వాడు మన దేవుడు మాత్రమే. ఈనాడు మనకెదురవుతున్న శ్రమలనే ఆ దేవుడు ఆశీర్వాదములుగా మారుస్తాడు. ప్రియులారా, ఈనాడు మనం అనుకుంటాము, నాకు శ్రమలొద్దు, కష్టాలస్సలొద్దు, ఎల్లప్పుడూ నేను, నా కుటుంబం సంతోషంగా జీవించాలి అని. ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమలకు భయపడితే, సమస్యలను బట్టి కృంగిపోతే మనం బలహీనులమవుతామండి. ఏమీ పొందుకోలేని వారిమిగా దుఃఖంలో జీవిస్తాము. కాబట్టి దేవునికి ప్రార్థిస్తూ, ఆయనను సేవిస్తూ సమస్యలను, శ్రమలను జయించే వారిమిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, నిజమైన విశ్వాసులు, నిజమైన దేవుని బిడ్డలు ఎవరో తెలుసా? శ్రమలలో జయము పొందిన వారే. శ్రమలకు భయపడక ఆ శ్రమల విషయమై దేవునికి మొరపెట్టి విడుదల పొందుకున్నవారే నిజమైన దేవుని బిడ్డలండి. ఈనాడు మనం ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా శ్రమల పాలవ్వాలి. కాకపోతే ఆ శ్రమల వలన మనకు ఎలాంటి హాని జరగకుండా చేస్తాడు మన దేవుడు. కాబట్టి ప్రతి దినము దేవునికి ప్రార్థిస్తూ, ఆయనను సేవిస్తూ సమస్యలను, శ్రమలను జయించే వారిమిగా ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దుఃఖించడానికి బదులుగా అత్యధికంగా సంతోషించే వారిమిగా ఉండాలి.
వాస్తవానికి బాధలను బట్టి సంతోషం ఉండదు, శ్రమలను బట్టి ఆనందంగా ఉండాలనిపించదు. కానీ మన ప్రభువును బట్టి ఆనందించాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఆనందిస్తామో దేవుడు శ్రమలలో గొప్ప విజయమును మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఇంతవరకు దేవునికి ప్రార్థించక, ఆయన వాక్యాన్ని ధ్యానించక, సన్నిధికి వెళ్ళక, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, సమస్యలలో చిక్కుకుని నిత్యము దుఃఖించే పరిస్థితుల మధ్య నీ విలువైన జీవితాన్ని గడిపినావేమో. దేవుడు ఈ దినమున నీతోనే బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నా యొద్దకురా, నన్నడుగు, నాకు మొరపెట్టు, నాకు ప్రార్థించు, నేను నీకు సహాయం చేస్తా, నేను నీకు తోడయ్యుంటా, నేను నీకు అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహిస్తా, నీ దుఃఖాన్ని తొలగిస్తా, నీ వద్దకు వస్తా, నన్ను సేవిస్తావా అని ఆ దేవాది దేవుడు ఈ దినమున నిన్ను పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, లోకంలో లోకపు అలవాట్లతోటి, లోకంలోని మనుషుల మధ్య లోకపు ఆశలను కలిగి ఆనందించింది చాలండి. దాని ద్వారా నువ్వు నష్టపోయింది చాలు. ఇక ఈ సంవత్సరం దుఃఖించింది చాలు. మన ఆయుష్ మన చేతిలో లేదు. ఇప్పుడున్న మనము మరొక క్షణంలో ఉంటామో ఉండమో కూడా తెలియదు. కాబట్టి మన హృదయంలో యేసును రక్షకునిగా చేర్చుకుందాము. దేవునిని బట్టి ఆనందించుదాము. ఆయన ప్రజల మధ్య సంతోషించుదాము. నిత్యము భయభక్తులతో దేవునిని సేవిస్తూ ఆయనకిష్టలంగా బ్రతుకుతాము. ఇలా జీవించితే దేవుడు ఎన్నో ఆత్మీయ భౌతిక మేలులను మనకు అనుగ్రహిస్తాడు. దుఃఖపడకు, చింత విచారం పొందకు, కన్నీరు కార్చకు. నీకు ఆనందాన్నిచ్చే నీ దేవుని వైపు చూడు. తప్పకుండా నీ దుఃఖాన్ని తొలగిస్తాడు. నీవు దేవుని యందు ఆనందించటం వలన నీకు గొప్ప బలమును అనుగ్రహిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఇంతవరకు నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ రెక్కల చాటున భద్రపరిచి ఈనాడు మీ మాటలను వినే కృపను మాకు అనుగ్రహించినారు. అయ్యా, మీ అందు ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేశారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా, ఈనాడు మమ్మల్ని దుఃఖపడకుడి అని చెప్పే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. ఈనాడు మా కష్టాలను, మా శ్రమలను, మా సమస్యలను తొలగించే తండ్రివిగా మా జీవితంలో మీరున్నందుకు స్తోత్రములు దేవా. ఈనాడు మా దుఃఖం నుండి మాకు విడుదల కలగాలంటే మీ యందు ఆనందించాలని, మీ ద్వారా బలము పొందుకోవాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే ప్రవ్వా, ఇంతకాలము మీ యొద్దకు రాకుండా, మీ సన్నిధిలో చేరి మీకు ప్రార్థించకుండా, మీ యందు ఆనందించకుండా ఈ లోకంలో జీవిస్తూ ప్రతి పరిస్థితిని బట్టి దుఃఖించిన పరిస్థితులు చాలు ప్రవ్వా. ఈ దినము నుండైనా మీ వద్దకు వచ్చి మా దుఃఖాన్ని సంతోషంగా మార్చుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, పాపం నుండి మాకు విడుదలను దయచేయండి ప్రవ్వా. లోకపు ఆశల నుండి మమ్మను మీరు లేవనెత్తండి దేవా. మనుషుల వైపు చూడకుండా, ఆచారాలు చెయ్యకుండా ఎల్లప్పుడూ మీ పాదాల వద్ద సాగిలపడి నీ ప్రియబిడ్డల మధ్య ఆనందించే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. ఇంతవరకు మా కష్టాలను, మా సమస్యలను, మా నష్టాలను మేము ఎదుర్కొన్నది ఇక చాలు ప్రవ్వా. ఈ దినము నుండైనా వాటన్నిటి విషయమై మీ ద్వారా జయమును పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా ప్రతి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మీ యందు ఆనందించే వారిమిగా, మీ బలము పొందుకునే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో తోడయుండి బలపరచండి దేవా. బిడ్డలు మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం
వెళ్తూ వస్తుండగా మీరే వారి రాకపోకలు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించండి దేవా. ఇంటర్వ్యూ అంతట్లో తోడయ్యుండండి దేవా. చక్కటి జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి దేవా. రకరకాల పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. ఈ విధంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఈ దినమున బిడ్డలు పై చదువుల నిమిత్తం, జాబుల నిమిత్తం, ఇలా రకరకాల పనుల నిమిత్తం అప్లై చేసుకుంటుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయండి. ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. నాయన, వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు. భార్య దొరికిన వానికి మేలు దొరుకునన్నారు దేవా. ఈనాడు బిడ్డలు వారికి సాటైన సహాయకులను, మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా బిడ్డలకు మీరు తోడయ్యుండండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. ఈ దినమున వివాహాలు చేసుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి, గర్భఫలం కొరకు ఆశతో ఎదురుచూస్తున్న భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారిని ఆశీర్వదించండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహం జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా గర్భఫలం పొందక ఎంతో బాధపడుతున్నారు దేవా. అయ్యా, అలాంటి బిడ్డల ఎడల ఈ దినమున మీరే అద్భుత కార్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తే ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యం చేయండి దేవా. అలాగే ప్రవ్వా, సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే వారి ఎడల కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఏ విధమైన అవయవ లోపం లేకుండా బిడ్డలు మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఎందరైతే ప్రియులు పై చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ఫారెన్ వెళ్ళాలని, ఇతర రాష్ట్రాలు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. వారి ప్రయాణం అంతట్లో తోడయ్యుండండి దేవా. బిడ్డలకు వీసా సకాలంలో వచ్చేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున అప్పుల సమస్యలతోటి, ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని మీరే వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీ ద్వారా అత్యధికమైన మేలులు పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున తండ్రి, నీ బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారికి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి అయ్యా, బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. మీరే వారికి జవాబును దయచేయండి. మీ గొప్ప సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు దీవించండి దేవా. మీ చేతిలోంచి వారిని ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డల ఎదుగుదలలో తోడై ఉండండి. ఆత్మీయంగా బలపరచండి దేవా. వారి ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా చిన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి. మా చిన్న బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, సహాయం చేయండి. మనిషి దయలో, దేవుని దయలో వర్ధిల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. తల్లిదండ్రులు గౌరవించే హృదయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ
బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించండి దేవా. ఎందరైతే అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి, నొప్పులతోటి, గాయాలతోటి బాధపడుచున్నారో, పడకలకే పరిమితమై కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలను మీరు ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా తోడయ్యుండి అత్యధికమైన సఫలతను, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.